Please start. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను ఒక తాగుబోతునండి. నా పేరు శశికిరణ్. భగవంతుడి దయ, ఏ మిత్రుల సహాయ సహకారాలు, స్పాన్సర్ గారి మార్గదర్శకత్వం, కుటుంబ సభ్యుల అభిమానం, ప్రేమ, స్పాన్సర్షిప్ చైన్, వీటన్నిటి సహకారంతో హలో, వినపడుతుందా సార్? Okay, sir. Okay. But okay, continue. సో, నా పేరు శశికిరణ్ అండి. నేను ఒక తాగుబోతుని. భగవంతుడి దయ, ఏ మిత్రుల సహాయ సహకారాలు, స్పాన్సర్ గారి మార్గదర్శకత్వం, కుటుంబ సభ్యుల అభిమానం, ప్రేమ, స్పాన్సర్షిప్ చైన్, వీటన్నిటి సహకారంతో ఈ రోజు ఆ మొదటి కొంత దూరంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, నేను కోలుకుంటున్న తాగు. అయితే ఈ మీటింగ్ లో నన్ను ప్రోగ్రెసివ్ డిసీజ్, అంటే ఇది పెరుగుతూ పోయే వ్యాధి, జబ్బు అనే ఒక అంశం ఇచ్చి మాట్లాడమన్నారు. అయితే నాకు తెలిసింది, నా అనుభవంలో నేను నేర్చుకున్నది, దాని ప్రకారం ఇది ఎలాంటి జబ్బు అనేది నేను మాట్లాడదలుచుకున్నాను. నేను మాట్లాడేది ఏదైనా బిగ్ బుక్, మనం ఏదైతే పిలుచుకుంటామో ఆల్కహాలిక్స్ ఎనానిమస్ బిగ్ బుక్ అని, ఆ ఆ పుస్తకంకి అనుగుణంగా ఉన్నది ఏదైనా మనం స్వీకరించవచ్చు. ఆ పుస్తకానికి అలైన్మెంట్ గా లేని విషయాలు ఏవైనా సరే అవి కేవలం అనుభవంగా పరిగణించుకోవచ్చండి. అయితే నేను 2011 సెప్టెంబర్ 28 నా చివరి డ్రింక్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భగవంతుడి దయ వల్ల, మీ అందరి సహాయ సహకారాల వల్ల ఆ తాగుడు అనే వ్యసనం వైపు తిరిగి అడుగులు వేయకుండా ఉండగలం. అయితే అందరిలాగానే నేను కూడా యంగ్ ఏజ్ లో 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడు జస్ట్ ఫన్, ఎగ్జైట్మెంట్, ఉత్సాహం, హుషారు, వీటి కోసం అన్నట్టుగా మొదటిసారి తాగాను. మొదటిసారి తాగినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటి అంటే, నేను ఇప్పుడు పెద్దోడిని అయిపోయినా, లైఫ్ ని నా ఇష్టం వచ్చినట్టుగా, అంటే నా అనుగుణంగా నా జీవితాన్ని నేను నడుపుకోగలను, ఉమ్, నేను హ్యాండిల్ అన్నీ చేయగలను, నాకు అన్నీ తెలుసు అనే ఒక భావం అనేది లోపల వచ్చింది. బెరుకు బెరుకుగా ఉండేటోని కొంచెం ధైర్యం వచ్చినట్టు కూడా అనిపించింది మొదటిసారి తాగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఇంట్లో వాళ్ళు గుర్తుపడితే తిడతారను, లేకుంటే డబ్బులు లేని కారణంగాను, ఎప్పుడో ఒకసారి ఎక్కడో దూరం వెళ్ళినప్పుడు, లేదా ఫ్రెండ్స్ తో ఎక్కడో వెళ్ళినప్పుడు బీర్ తాగుతారు ఎప్పుడన్నా ఒకసారి. అట్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మాక్సిమం టు మాక్సిమం ఒక 4-5 టైమ్స్ తాగి ఉంటా ఆ 2 సంవత్సరాలు. ఆ తర్వాత డిగ్రీ గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఏమైందంటే, అది నెలకొకసారి వీలున్నప్పుడు, వీళ్ళు పెద్దగా గుర్తుపట్టట్లేదు, నన్ను ఏం క్వశ్చన్ చేయట్లేదు ఇంట్లో వాళ్ళు, నేను అన్ని బాగానే చేసుకుంటున్నా, ఏం కాదు అని ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత నెలలో 2 సార్లు 3 సార్లు తాగడం, ఇట్లా 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 జరిగింది. అంటే నేను గమనించింది ఏంటి అంటే, మొదటిసారి తాగిన దానికి ఆ తర్వాత సంవత్సరాలు పెరుగుతూ ఉంటే ఆ తాగుడుకు నా సంబంధం అనేది ఎట్లా పెరుగుకుంటూ పోయింది అంటే, ఆ, సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు తాగే స్టేజ్ నుంచి ప్రతిరోజు తాగే స్టేజ్కి ఒక 5-6 ఇయర్స్ లో పెరిగింది.
ఇది నాకు గట్టిగా ప్రూఫ్ లాగా కనపడుతుంది ప్రోగ్రామ్. ఇది తాగేటప్పుడు పెరిగింది. ఇంకో విషయం ఏం జరిగింది అంటే బీర్ తాగడం అనే దాని నుంచి మొదలుపెట్టి హార్డ్ డ్రింక్స్ తీసుకోవడం అనేది కూడా 4-5 ఇయర్స్ లో అది మారిపోయింది. డ్రింక్ అనేది ఎక్కువ మోతాదులో తాగడంగా జరిగిపోయింది. ఆ తర్వాత ఫైనల్ గా ఒక 4-5 సంవత్సరాలు ఏంటి అంటే చివరి 4-5 సంవత్సరాలు నేను తాగకూడదు, తాగితే ఆరోగ్యం చెడిపోతుంది, హాస్పిటల్లో పడుతున్నా, సైకియాట్రిక్ ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి, నేను తాగకూడదు అని గట్టిగా నిర్ణయించుకొని 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఆపేసి తిరిగి తాగడం ప్రారంభించాను. ఎప్పుడైతే తిరిగి తాగడం ప్రారంభించిందో మళ్ళా ఓల్డ్ ప్యాటర్న్, పాత పద్ధతిలోకి వెళ్ళిపోవడానికి ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ తిరిగి పాత పద్ధతి, ఉదయం నుండి రాత్రి వరకు తాగడం, ఉద్యోగాలు మానేసి తాగడం, ఉన్నాయి అమ్ముకొని తాగడం, ఇట్లా మారిపోయింది ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో. అంటే ఈ నా డ్రింకింగ్ ప్యాటర్న్ ని నేను క్లియర్ గా నా 4వ సోపానంలో రాసుకుంటూ చూసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఇది తాగేటప్పుడు పెరుక్కుంటూ పోయింది షూర్. దానికి వేరే ఏ ఎగ్జాంపుల్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, నా జీవితమే నాకు చూపిస్తుంది. ఇది ఒక జబ్బు లాగానే పెరుక్కుంటూ పోయింది. మరి ఈ జబ్బు ఎప్పుడు అదుపులో ఉంది అంటే నేను మొదటి చుక్క తీసుకోనంత కాలం అది అదుపులోనే ఉంది. ఏఏలోకి రాకముందు కూడా ఎప్పుడైతే నేను మొదటి చుక్క తీసుకోకుండా నా ఈ తాగితే ఏదో జబ్బు వస్తుంది, నా ప్యాంక్రియాస్ చెడిపోయింది, నాకు స్టమక్ పెయిన్ వస్తుంది అని ఈ భయాలతో తాగకుండా 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఉన్నప్పుడు ఆ ఆల్కహాల్ నా దగ్గరికి ఏమి రాలేదు, నేను తాగలేదు. కానీ తిరిగి 4 నెలల తర్వాత, 5 నెలల తర్వాత అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే నా జీవితాన్ని నేను మేనేజ్ చేసుకోగలను అనే ఒక ఆలోచన వచ్చిందో అప్పుడు తిరిగి ప్రారంభిస్తే నేను ఎక్కడైతే వదిలేశానో నా ఆల్కహాల్ ని చివరి టైం ఎక్కడైతే వదిలేశానో తిరిగి ఆ స్టేజ్కి పోవడానికి చాలా తక్కువ సమయం పట్టేది. ఇట్లా ఒక ప్యాటర్న్ లాగా నా జీవితంలో ఆల్కహాల్ అనేది ఒక 20 సంవత్సరాలు నా నేను దాంతో ఆట ఆడుకున్నాను. ఆ తర్వాత ఆల్కహాల్ నా జీవితంతో ఆట ఆడడం మొదలుపెట్టింది. అందరికీ జరిగినట్టే ఉద్యోగాలు పోవడం, ఆరోగ్యం చెడిపోవడం, అప్పుల పాలవ్వడం, ఆ, ఒంటరితనం, ఎవరు మాట్లాడకపోవడం ఇంట్లో, ఇవన్నీ జరుపుకుంటూ పోయింది. ఆ తర్వాత భగవంతుడి దయ నన్ను అన్ని రకాలుగా, అంటే పుణ్యక్షేత్రాలు తిప్పడం, బాబాల దగ్గరికి తీసుకుపోవడం, సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పియడం, ఇట్లా చేశారు. ఏది చేసినా అది ఒక నెల 2 నెలలే ఫలితం ఇచ్చేది. ఆ తర్వాత తిరిగి తాగితే మళ్ళీ అదే స్టేజ్, అదే ఎక్కువ తాగడం, రోడ్డుపై పడిపోవడం, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా డబ్బులు తీసుకుపోయి తాగడం, ఇవన్నీ జరిగేది. ఆ తర్వాత 2011లో నన్ను ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేశారు. అప్పటి వరకు ఆ, మద్య మద్యపాన వ్యసనానికి ఒక విముక్తి కేంద్రం ఉంటది అని కూడా నాకు తెలియదు. కానీ తీసుకెళ్లి దాంట్లో జాయిన్ చేశారు. దాంట్లో ఒక 4 నెలలు లోపల పెట్టి ట్రీట్మెంట్, అసలు వేరే మనుషులు ఎవరు కనపడకుండా ఒక 4 గోడల మధ్య ఉంచడం జరిగింది. ఆ 4 నెలల్లో నాకు అనిపించింది, నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఇది ఒక జబ్బు అంటున్నారు వీళ్ళు. నేను పూర్తిగా నమ్మలేదు జబ్బు అంటే. ఏంటి అంటే నేను మానేయాలంటే నేను మానేస్తా, నేను చదువుకున్నాను, దీనికి జబ్బు ఏంటి, జబ్బు అంటే మెడిసిన్ ఉంటుంది, దీనికి మెడిసిన్ లేదంటున్నారు, ఈ పుస్తకం అంటున్నారు, దీన్ని చదవమంటున్నారు. ఇవన్నీ ఏదో వీళ్ళు డబ్బులు లాగడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప. వినపడుతుందా సార్? క్లియర్ సార్, హలో. క్లియర్. మీరు గో హెడ్. క్లియర్. థ్యాంక్ యూ. సో ఇది వీళ్ళు డబ్బులు లాగే ప్రయత్నం అని, ఇదేమి కూడా పెద్దగా కరెక్ట్ అని నమ్మకం అయితే నాకు కుదరలేదు. కాకపోతే అక్కడ ఏంటి అంటే కొంచెం వాళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ కానీ కౌన్సిలర్స్ కానీ వచ్చిన పేషెంట్స్ తో హార్ష్ గా ప్రవర్తించడం, పని పడితే 2 దెబ్బలు కొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు కనుక ఆ భయానికి నేను 4 నెలలు లోపల ఉన్నా. ఆ 4 నెలలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చే టయానికి నా పరిస్థితి ఏంటి అంటే నాకు జాబ్ లేదు,
ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీలో కూడా నమ్మకం లేదు, ఏమి లేదు. సో ఏం చేయాలా, ఇంటికి వచ్చేసినాం, ఏం చేయాలో తెలియదు. ఏదంటే కొంచెం అంతో ఇంతో మా ఫాదరు వీళ్ళందరూ ఆ, ఉన్నారు కనుక ఒక షెల్టర్, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, బైక్ లో ఏదో పెట్రోల్, నా సిగరెట్లకు దానికో డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు. నేనేంటంటే ఏం చేయాలంటే సాయంత్రం టైంలో రిహాబ్కి వెళ్ళాలి. రోజు రిహాబ్కి వెళ్ళేటోడు. రోజు రిహాబ్కి వెళ్ళి అక్కడ కౌన్సిలర్స్ వాళ్ళతో ఫ్రెండ్షిప్, వాళ్ళే నా ఫ్రెండ్స్ గా మారారు. వాళ్ళతో క్లోజ్ గా ఉండడం, అక్కడ ఉంటే హ్యాపీగా ఉన్న ఫీలింగ్ రావడం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అరే ఏం చేయాలి, ఇంకా కెరియర్ ఏం చేయాలి, ఏం చేయాలి అంటే ఒక ఆలోచన, ఇవన్నిటి మధ్య సతమతం అవుతుంది. ఆ తర్వాత చిన్నగా ఏదో ఒక 5-6 మంత్స్ తర్వాత ఒక జాబ్ చూసుకొని జాబ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ 7-8 మంత్స్ వరకు నేను ఏ మీటింగ్ ఉంటది హైదరాబాద్ లో, మీటింగ్స్ జరుగుతాయి, మీటింగ్స్ కి వెళ్తే ఇంకా చాలా బాగుంటది అని ఒక మిత్రుడు చెప్పినప్పుడు, ఇక మళ్ళా కొత్తది ఎందుకురా బాబు, ఈ రిహాబ్ తో ఉండి వీళ్ళతో టచ్ లో ఉంటే తాగుడు తాగట్లేదు, నా డ్యూటీ నా జాబ్ ఏదో నేను చేసుకుంటున్నా అంత బాగుంది కదా అనే ఫీలింగ్ లో ఉన్నా. ఆ తర్వాత నెమ్మదిగా ఏంటంటే మీటింగ్స్ కి వెళ్ళడం ప్రారంభించిన. ఈ రిహాబ్కి వెళ్ళడం, మీటింగ్స్ కూడా వెళ్ళడం మధ్యలో మధ్యలో. మీటింగ్స్కి వెళ్తుంటే అక్కడ కూడా నాకు ఫెలోషిప్, అట్రాక్షన్ ఉంది. అక్కడ ఉన్న ఫ్రెండ్స్, వాళ్ళు చూపించిన ప్రేమ, అవ్యాజమైన ప్రేమ అంటారు కదా, ఆ ప్రేమ నన్ను అట్రాక్ట్ చేసింది. అరే ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంది మిత్ర మండలి, చాలా బాగుంది అని ఒక ఫీలింగ్ వచ్చింది. అట్లా మీటింగ్స్ కి అట్రాక్ట్ అయ్యి మీటింగ్స్ మీద ఆధారపడి ఒక 2-3 సంవత్సరాలు ఎక్కడ యానివర్సరీలు అవుతుంటే ఎస్కోట కానీ, వరంగల్ కానీ, మిగతా ప్రాంతాలలో ఎక్కడ యానివర్సరీ, నార్త్ ఇండియాలో షిమ్లా కానీ, ఇలాంటి కన్వెన్షన్స్ వెళ్ళడం, ఇవన్నీ చేస్తా ఉన్నా. హ్యాపీగానే ఉన్నా, పెద్ద కష్టాలు ఏం లేవు. నే వాస్తవంగా కూడా పెద్ద కష్టాలు ఏం లేవు. అయితే ప్రతి మీటింగ్స్ లో కూడా అందరూ పెద్ద ఓల్డ్ టైమర్స్ ఈ ప్రోగ్రామ్ లో కొనసాగుతా ఉంటే మిరకిల్స్ విల్ హ్యాపెన్ అనేవాళ్ళు. అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఏం అద్భుతాలు జరుగుతాయిరా బాబు, ఏం అద్భుతాలు జరుగుతాయి అనుకుంటుంటేనే నాకు ఒక 2 ఇయర్స్ అనుకుంటా, నేను ప్రోగ్రామ్ లోకి వచ్చిన 2 ఇయర్స్ కి నాకు పాప పుట్టింది. అంటే నాకు అప్పటికి మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ అయిపోయింది. పిల్లలు అవ్వడం కష్టం అన్న స్టేజ్ లో ఉన్నది పరిస్థితి, అంత డాక్టర్స్ ఒపీనియన్. కానీ దాన్ని మించి నాకు పాప కలగడం, అదొక అద్భుతం లాగా అనిపించింది. ఆ తర్వాత నేను దేనికి పనికిరాను అని ఒక లేబుల్ వేశారు నాకు ఇంట్లో. నువ్వేం చేయలేవు, కామ్గా ఉండు, అది ఇది అని. అలాంటి నేను పనులు చేసుకుంటూ నా సంపాదన నేను సంపాదించుకుంటూ కొంచెం గ్రో అవుతూ ఆ, నా లైఫ్ నేను లీడ్ చేస్తూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాకంటూ ఒక స్థావరం, ఒక ఇల్లు కొనుక్కొని ఇంట్లో ఉండడం, నా ఫ్యామిలీ ఇలా అయ్యేసరికి బాధ్యతలు కూడా పెరగడం, వీటన్నిటిలో నాకు తెలియని ఆనందం వచ్చింది. అంటే నేను కూడా చేసుకోగలుగుతున్నాను. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 4 ఇయర్స్ దాటిన తర్వాత ఏలో కొనసాగుతుంటే 2015లో నాకు పెద్ద బ్లో, ఒక పెద్ద ఒక ఇష్యూలో కోర్టు కేసు అయ్యింది. పోలీసులు, కేసు, ఇవన్నీ దాంట్లో తిరగాల్సి వచ్చింది. అప్పుడు నేను మీటింగ్స్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని నిరాశ, ఎల్లబుద్ధి అవ్వకపోవడం మీటింగ్స్ లో కూడా. ఏం పోతాం రా వెయ్యి వీటికి అనే ఒక రకమైన స్థితి వచ్చింది ఒక నెల రోజులు. కానీ ఆ నెల రోజులు కూడా ఏ మెంబర్స్ తో ఫోన్లో టచ్ లో ఉన్నా కానీ మీటింగ్కి వెళ్ళకుండా, నేను ఇంకేదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఈ మీటింగ్స్ ఇవి కాదు అనే ఒక ఉద్దేశంతో ఆ, తిరిగి నా వ్యాపారం కానీ, తిరిగి నా దీన్ని సరి చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఉండి వీటిని నెగ్లెక్ట్ చేద్దామనే ఒక పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితుల్లో నాకు నిజంగా సహాయం చేసింది సీనియర్ మెంబర్స్, ఏఎం మిత్రులు. నువ్వేమన్నా చేయబ్బా, నువ్వు మీటింగ్స్కి రా అని చెప్పడం, తిరిగి నేను మీటింగ్స్కి వెళ్ళడం.
ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పడం, నీకు ఈ బ్లో కలిగినప్పుడు నీకు ఎందుకు ఇట్లా అనిపించింది, నువ్వు ప్రోగ్రామ్ ని సాధన చేయడం లేదు, రికవరీ ప్రోగ్రామ్ ని సాధన చేయడం లేదు అని చెప్పారు. అప్పుడు ఒక సీనియర్ నాతో పాటు వచ్చిన ఒక మిత్రులతో కలిసి 12 సోపానాలని సాధన చేయడం ప్రారంభించారు. 12 స్టెప్ ప్రోగ్రామ్ అంటారు కదా. అప్పుడు బిగ్ బుక్ ని తిరిగి చదవడం, అసలు బిగ్ బుక్ లోనే 12 సోపానాలు ఉన్నాయి, ఆ 12 సోపానాలను చేసే విధానం బిగ్ బుక్ లో క్లియర్ గా డిస్క్రైబ్ చేశారు, విశ్లేషించారు అనేది నాకు తెలియదు అప్పటి వరకు. చాలాసార్లు నేను చదివాను పుస్తకం, కానీ నాకు అర్థం కాలేదు. ఇప్పటికే అర్థమైందని నేను అనుకోను, కానీ దాంట్లో ఉన్నాయి అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ తర్వాత ఆ స్పాన్సర్ గా తీసుకొని ఆయనతో మొదటి సోపానంలో నేను శక్తిహీనుణ్ణి, నా జీవితాన్ని నేను సక్రమంగా నడుపుకోలేను అంటే అర్థం నా జీవితాన్ని ఎప్పటికైనా నేను సక్రమంగా నడుపుకోగలుగుతాను తిరిగి అని కాదు. చాలా విషయాలు ఉంటాయి నా జీవితాన్ని నేను సక్రమంగానే. అయితే ఇక్కడ మనకు వచ్చిన టాపిక్ ఏంటి అంటే, ఇది పెరుగుతూ పోయే జబ్బు అని. ఇది ఇది పెరుగుతూ పోయే జబ్బుకి, నా మొదటి సోపానానికి, నా ఆలోచనలో, నా అనుభవంలో ఉన్న సంబంధం ఏంటి అంటే, నేను ఆల్కహాల్ ముందు శక్తిహీనుణ్ణి అని ఒప్పుకున్నాను, మరియు మా జీవితాలను సక్రమంగా నడుపుకోలేకపోతున్నాను. ఇక్కడ ఆల్కహాల్ ముందు శక్తిహీనత అనేది నా జీవిత పర్యంతం సాగే ప్రక్రియ. మరి నేను రికవరీలోకి వస్తే, రికవరీ చేసుకుంటూ పోతూ ఉంటే సంవత్సరం సంవత్సరం నా రికవరీ పెరుగుతా ఉంటే నా జబ్బు తగ్గాలి కదా అని ఒక డౌట్ వచ్చింది. జబ్బు తగ్గితేనే కదా రికవరీ పెరిగేది. కానీ ఆ, పెద్దలతోని, అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను తాగుడు మానేసిన, ఆల్కహాల్ అనేది మానేసిన, ఆల్కహాలిజానికి సంబంధించిన, ఆల్కహాలిజం అనే వ్యాధికి సంబంధించిన లక్షణాలు నాలో ఆ, గూడు కట్టుకొని చాలా లోపలగా ఉంటాయి. అందుకే ఈ జబ్బుని కన్నింగ్, బ్యాఫ్లింగ్, పవర్ఫుల్ డిసీజ్ అని బిగ్ బుక్ లో చెప్పారు. ఇది పెద్ద దిక్కుల మారిది, ఇది చాలా శక్తివంతమైనది అనే ఈ జబ్బు ఉంది. ఈ జబ్బు అనేది తాగకున్నా కానీ పెరుగుతా పోతుంది, నీ ఆలోచనలో గూడు కట్టుకుంటుంది ఇది అని చెప్పినప్పుడు నేను దాన్ని కూడా నా సాధనలో గమనించాను. ఎట్లా అంటే, ఏదైనా ఒక మంచి విషయం, నేను ఊహించని విషయం నాకు జరిగినప్పుడు, నా ఫ్యామిలీ జరిగినప్పుడు నాకు వచ్చిన ఆ సంతోషం కానీ, నాకు వచ్చిన ఆ రివార్డ్ కానీ, దాన్ని తీసుకోవడానికి చాలా యాంగ్షియస్ అవుతుంటది లోపల, చాలా అత్యుత్సాహం వస్తుంటది లోపల. అబ్బా నేను చేశాను అని ఫీలింగ్. ఆ ఫీలింగ్ ని మోడరేట్ గా, మధ్యస్థంగా, నార్మల్ గా ఉంచడం నాకు చేతనవ్వదు. అది ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూనే ఉంది, కానీ ఆ మోడరేట్ స్టేజ్ గా ఉండడం, బిహేవ్ చేయడం అనేది నాకు రావట్లేదు అని నేను గమనించాను. కొన్ని కొన్ని విషయాలు గమనించినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, అరే, చెడ్డ విషయాలే కాదు, నాకు మంచి విషయాలు జరిగినా దాన్ని ఎలా తీసుకోవాలి, దాంతో ఎట్లా ఆ విజయంతో నేను ఎట్లా ముందుకెళ్ళాలి అనేది కూడా నాకు తెలియట్లేదు. అపజయంతో ముందుకెలా వెళ్ళాలో నాకు తెలియట్లేదు. ఈ రెండిటి మధ్యస్థంగా ఎట్లా ఉండాలో నాకు తెలియట్లేదు. ఇవి ఏవి నాకు తెలియట్లేదు కనుక ఆల్కహాల్ తో సంబంధం లేకుండా నాలో, నా ఆలోచనలలో, నా ఆచరణలలో ఈ జబ్బు అనేది ఇమిడి ఉన్నది అనేది నాకు అర్థమైంది. కనుక నేను ఈ రోజు నమ్మేది ఏంటి అంటే, జీవితాన్ని నేను సక్రమంగా నడుపుకోలేను అనేది ఫస్ట్ సోపానంలో ఉన్న రెండవ అర్ధ భాగం ఏదైతే ఉందో, ఆ సక్రమంగా నడుపుకోలేను నేను ఎప్పటికీ కూడా. ఎందుకు అంటే, నేను తాగకపోయినా నాలో జబ్బు పెరుగుతూనే ఉంటది ఏ రోజుకు ఆ రోజు రూపం. ఆ రోజు నేను నా కార్యాచరణ ఎలా ఉంది, వన్ డే ఎట్ ఏ టైం అని చెప్పారు. ఆ వన్ డే ఎట్ ఏ టైం ఏంటి అంటే, ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నా ఏ సాధన, అన్ని వ్యవహారాలలో ఏని నేను ఏ విధంగా సాధన చేస్తున్నా అనే దానిపైన నా
ఈ రికవరీ అనేది ఆధారపడి ఉంటది అనేది అర్థం అవ్వడం మొదలైంది చిన్న చిన్న. సో ఆ కండిషన్, ఆ స్పిరిచువల్ కండిషన్ ని, ఆ ఆధ్యాత్మిక స్థితిని నేను ఫిట్ గా ఎట్లా ఉంచుతాను, ఇంటాక్ట్ ఎట్లా ఉండాలి నా ఆధ్యాత్మిక స్థితి అంటే, దానికి సమాధానం ఏంటి అంటే మిగతా 11 సోపానాలు ఏవైతే చెప్పబడ్డాయో, 11 సోపానాలు, ఆ 11 సోపానాలు అనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఎవరైతే ప్రోగ్రామ్ ని సాధన చేస్తుందో వాళ్ళతో చాలా ఇంటిమేసీ, అంటే చాలా దగ్గర సంబంధాన్ని పెట్టుకోవడం, వాళ్ళతో కలిసి తిరగడం, వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ కూడా నాకు హెల్ప్ అయింది. ఆ తర్వాత ఏఏలో చాలా లిటరేచర్ ఉంది, సాహిత్యం ఉంది. ఆ సాహిత్యాన్ని చదివినప్పుడు కూడా నాకు అర్థమైంది ఎన్నెన్నో సాహిత్యాలు. ఇది ఇది ఎట్లా పెరుగుతా పోయింది ఈ జబ్బు అంటే, నేను బిగ్ బుక్ లో ఎప్పుడైతే ఫెడ్ స్టోరీ ఎప్పుడైతే చదివానో, ఆ స్టోరీ కరెక్ట్ గా ఈ జబ్బు అనేది నువ్వు తాగకపోయినా నీలో ఉంటది అని నాకు చెప్పింది. ఆ స్టోరీ నేను చదివిన, అది ఏంటి అంటే, అతను 25 సంవత్సరాలకే ఒక పెద్ద తాగుబోతుగా మారిపోతాడు, నరాల వ్యాధి వస్తుంది ఆయనకి. కానీ ఆయనలో అంతులేని ఒక బలమైన కోరిక ఏంటంటే, నేను బిజినెస్ లో సక్సెస్ సాధించాలి అనే ఒక గట్టి పట్టుదల కోరిక ఉండి, ఆయన ఆయన జీవితంలో మళ్ళీ 25 సంవత్సరాలు, అంటే ఆయన 25 సంవత్సరాలప్పుడు ఆల్కహాల్ మానేస్తాడు. 25 సంవత్సరాల తర్వాత అంటే ఆయనకు వయసు 50 సంవత్సరాలు వచ్చినప్పుడు తిరిగి ఆల్కహాల్ మొదలు పెడుతుంది. అని జీవితంలో ఆయన అనుకున్నది సాధించిన తర్వాత, ఎప్పుడైతే ఆయన అనుకున్నది సాధించిన తర్వాత మొదలు పెట్టిన, ఆయనకు జరిగింది ఏంటి అంటే, తిరిగి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో సేమ్ ఎండ్ పొజిషన్, సావు ఎట్లా దగ్గర వస్తుంది అంటే, 25 సంవత్సరాలప్పుడు ఆయన ఎలాంటి బాధపడ్డాడో ఆల్కహాల్ తాగడంతో, అంతకంటే రెట్టింపు బాధతో ఆయన 3 4 సంవత్సరాల్లో చనిపోవడం జరుగుతుంది. ఆయనకి ప్రపంచంలో ఎక్కడైనా ఏ మందు గాని, ఏ డాక్టర్ గాని, ఎవరు గాని, ఎవరితో గాని ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఆయనకు ఆ సదుపాయం ఉంది, ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా. కానీ ఎవరు ఏం చేయలేకపోతారో, ఆయన చనిపోతారు. ఈ స్టోరీ బిగ్ బుక్ లో చదివినప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే, 25 సంవత్సరాల ముందు ఆల్కహాల్ ఆపేసి 25 సంవత్సరాల తర్వాత ఆల్కహాల్ ని తిరిగి స్టార్ట్ చేస్తే ఏం జరగాలో అదే జరిగింది. అది ఇంకా ర్యాపిడ్ గా 3 సంవత్సరాల్లో జరిగిపోయింది. అంటే ఈ తాగని 25 సంవత్సరాలు కూడా ఆయనలో ఆ జబ్బు అలానే గూడు కట్టుకుని అంతర్లీనంగా పెరుగుకుంటానే పోయింది, కానీ ఏమి తగ్గలేదు అనేది నాకు సుస్పష్టమైంది. ఇట్లా ప్రతిదీ నాకు బిగ్ బుక్ లో కొన్ని విషయాలను చూసినప్పుడు ఇది పెరుగుతా పోతుంది అని నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, నా ముందు తిరిగి తాగిన మిత్రులు నాకు సూచిస్తా ఉన్నారు, ఈ జబ్బు అనేది నీ నుంచి వెళ్ళిపోదు, ఎక్కడికి పోదు, నీలోనే ఉంటది. మోర్ ఓవర్ నువ్వు తాగినా తాగకున్నా పెరుగుతూనే ఉంటది నీలో. ఇది నువ్వు ఎంత దూరం అయితే ఆల్కహాల్ నుంచి, అంటే నేను ఇప్పుడు 2011లో మానేశాను, ఇప్పుడు సుమారుగా ఒక 13 సంవత్సరాలు అయ్యింది. ఈ 13 సంవత్సరాల కాలం నాలో ఆ జబ్బు తీవ్రత ఎంత పెరగాలో అంత పెరిగి లోపల ఉంటుంది. అది ఏ రోజు బయటికి వస్తుంది ఆ జబ్బు అంటే, అది చూస్తూ ఉంటుంది. నేను నమ్మే విధానం ఇది, నేను నమ్ముతున్న విధానం అది నాలో చూస్తూ ఉంటుంది. నా వీక్ పాయింట్ ఏంటి, ఆ జబ్బు నా వీక్ పాయింట్ ని దాని స్ట్రాంగ్ పాయింట్ గా మలుచుకొని బయటకు వస్తుంది. ఆ రోజు నేను తాగనా అది పక్కకు పెట్టేస్తే, ఆ రోజు నేను నరకంగా డ్రాగ్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు ప్రతి విషయంలో నేను రిపెల్ అవ్వాల్సి వస్తుంది, ప్రతి విషయంతో ఘర్షణ పడాల్సి వస్తుంది, ప్రతి పనిలో చిరాకు వస్తుంది. కనుక నేను జాగ్రత్తగా ఏంటంటే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా అన్ని వ్యవహారాలలో ఈ 12 సోపానాలకు అనుగుణంగా నేను ఉన్నానా లేను. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అంటే, ఆ డిస్టర్బెన్స్ కి నాది ఎంతవరకు కారణం అని నేను సరిగ్గా విశ్లేషించుకున్న రోజు నేను ప్రశాంతంగా ఉండగలను. ఇది చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్. ఈ రోజు
ఇలా ఉంది. రేపు ఫ్రెష్ డే, రేపు వచ్చిన ఫ్రెష్ డే ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. ఆ ఫ్రెష్ డేని లేచినప్పుడు మాత్రం నేను ఆల్కహాలిక్ బ్రెయిన్ తోనే లేస్తాను. ఆల్కహాలిక్ గానే ఆ రోజుని నేను డీల్ చేయాలి.